వచ్చారని ఏమమ్మా ఆ క్షణం వరకు ఎవరు కుల ప్రస్తావన తీసుకెళ్ళలేదు. రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా కులం పేరు రాసి కమవారిని తిట్టాడు అనేది రాశాను. నేను ఒక న్యాయవాదిని, దాదాపు 38 సంవత్సరాలు సర్వీస్ ఉన్న న్యాయవాదిని. నేను ఆ రోజు కోర్టులో ఉన్నాను. ఆ రిమాండ్ రిపోర్ట్ నేను చదివాను. ఎవరు ఆ రిమాండ్ రిపోర్ట్ రాపించాను లేకుండా వెనకాలండి తెలుగుదేశం అంటారా? అసలు కుల ప్రస్తావన ఆ రోజు ఏమైనా వచ్చిందా? లేదు. ఆ వచ్చినట్టు మురళి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల ప్లీజ్. ఇప్పుడు మన డిబేట్ అనేది కొన్ని లక్షల మంది చూస్తున్నారు. అర్థవంతంగా ఉండాలి మన డిబేట్. అర్థవంతంగా ఉంటే ఖచ్చితంగా 10 మంది మనం అప్రిషియేట్ చేస్తారు. అర్థవంతం లేకుండా మాట్లాడితే ఉపయోగపడదు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని దూషించడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఖండించిందా? ఖండించినటువంటి పరిస్థితి ఉందా? మీరు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని ఆమోదిస్తున్నారా? మీరు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఆమోదిస్తున్నారా? దాన్ని మీరు ఖండిస్తున్నారా ఆమోదిస్తున్నారా? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఖండిస్తున్నారా ఆమోదిస్తున్నారా చెప్పండి. మురళి గారు ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. విజయభాస్కర్ గారు ఆయన విజయ్ కిరణ్ అంబటి రాంబాబు గారి వ్యవహారం ప్రభుత్వం ఇప్పటికైనా ధైర్యం ఉంటే గుడికాడ వెంకటేశ్వర స్వామి గుడికాడ జరిగినటువంటి సీసీ ఫుటేజ్లు అది హైవే రోడ్డు మీద క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళ ఇంటికాడ ఇప్పటికైనా బయట పెట్టమనండి. ఆయన వ్యాఖ్యలు ఏం చేశాడో ఎందుకు చేశాడో అర్థం అవుతుంది. రైట్ రైట్ మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మల్లికార్జున గారు వ్యవహారం ఏంది? అంబటి రాంబాబు గారి వ్యవహారం ఏంటండి? విజయభాస్కర్ గారు పదవితో ఉండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోకుండా ఆ ఊరికి వెళ్ళడం ఏందనే దాన్ని మేము అడుగుతున్నాం. అడ్డుకునేటువంటి అవకాశం లేదు. ఒక నిమిషం విజయ్ కిరణ్ గారు 1 minute. విజయభాస్కర్ రెడ్డి గారు ఏంటి ఆయన అక్కడికి వెళ్ళొద్దు అంటారా?